కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఇంక ఈరోజైతే మనం టమోటాలనేది కటింగ్ చేసాము, కోతేసాము, హార్వెస్టింగ్ చేసాము, టమాటాలనేవి పీకేసాము. ఇలా పీకే ప్రాసెస్‌లో రాత్రయితే హెవీ రైన్ పడింది. ఒక పొదునైతే పడింది. మార్నింగ్ ఇది బంకమట్టి నేల కాబట్టి బురదనేది ఎక్కువగా ఉంది. ఎలాగోలా కాయలన్నీ బాక్సెస్ అన్ని మోసేసాము. కానీ లాస్ట్‌కొచ్చేలకు 12-1 ఒకటిన్నరకొచ్చేలకు వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇలా బట్టలైతే పెట్టుకోవాల్సొచ్చింది. ఈ వర్షం పడినప్పుడైతే మనం రెడీగా ఈ వర్షం పడే ముందుగానే మనం ఇంటి దగ్గర నుంచి పట్టలు తెచ్చి పెట్టుకోవాలి దగ్గరగా. మీరు ఎన్ని తావులైతే టమోటాలు పెడతారో అన్ని తావులకి పట్ట తెచ్చి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి తేమ అనేది కూడా ఎక్కువగానే ఉంది. ఇది బంకమట్టి నేల. ఎర్ర నేలలో ఎంత వాన పడినా కూడా అది చేను కట్టు కాబట్టి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. కానీ మడికిట్టు అంటే మీకేమని అర్థం చెప్తుందంటే వరి ఏస్తాం చూడు బంకమన్ను నేలలో. అలాంటి నేలల్లో అయితే వాటర్ అనేది ఎక్కువగా నిలిచిపోతుంది. బురదగా ఉంటుంది. ఎందుకంటే మనం వరి నాటుతాం కాబట్టి వాటర్ స్టోరేజ్ అనేది ఉండాలి కాబట్టి, అలాంటి నేలలో మనం టమాటా నాటాం కాబట్టి హ్మ్. అడుగు పెట్టేటప్పుడు జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా అడుగు పెట్టాలి. బాక్స్ ఎత్తుకున్న తర్వాత మోయాలంటే కూడా జాగ్రత్తగా నడచాలి. చాలా కేర్‌ఫుల్‌గా అయితే నడచాలి. లేకుంటే వర్షం పడిన తర్వాత ఒక రోజు తర్వాత అయితే మీరైతే ఈరోజు వర్షం పడింది. రేపు నిలిపేసి మర్నాడు పెరుక్కుంటే కొంచెం బురద అనేది తగ్గుతుంది టమాటాలో. కానీ రేపు కూడా వాన పడిందనుకో ఒకేళ ఈరోజు పెరికేసుంటే మేలు కదా అనిపిస్తుంది. అలాంటి సినారియోస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ప్లాన్ చేసుకొని పక్కాగా పెరకండి. టమాటాలు పెరిగేటప్పుడు బురదాంట్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అడుగేసి జారి కింద పడిపోతాం. కాళ్ళైతే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. ఈ వర్షాకాలం అంతే అన్ని దానులకు సిద్ధపడి పంటలు పెట్టాలి మనం. ఇది ఇప్పటివరకు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. మీకు అందుబాటులో ఉండే రైతుని. థాంక్ యూ ఆల్ ఫర్ మచ్.